నేను నిన్నటి రోజున టీ న్యూస్ని తెలుగు స్టైల్ని కాలబెట్టిన. ఇక నుండి మీ ఆఫీసులు దగ్ధం చేస్తాం. కబడ్దారు నా కొడుకల్లారా, మీ ఆఫీసులను దగ్ధం చేస్తాం. మీరు ఎవరిపైన ఫైట్ చేయాలి? మేము దాదాపు మన సీన్ అన్న కావచ్చు, రఘు కావచ్చు, పృథ్వీ కావచ్చు, విట్లన్న కావచ్చు, కొన్ని కోట్ల స్కాములు పడితే దాని మీద చర్య తీసుకుని దమ్ము లేదు మీకు. దాని మీద చర్య తీసుకోండి. తీసుకోరు. ఎలిగేషన్ మా మీద చేస్తారు. మళ్ళీ మీరు అమ్ముడు వేళ్ళు 5 లక్షలు ఇచ్చిండు, 10 లక్షలు 5 కోట్లు ఇచ్చిండు చెప్తారు. మళ్ళీ కోట్ల కేసే వీడియోలు డెలిట్ చేపిస్తారు. మీకు లేనిది ఏంది ఇజ్జత్ మానం సిగ్గు శరం మీకు లేదు. అనవసరంగా మేము చేసిన పోరాటం పైన మీరు మా మీద పోరాటం చేస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రంగనాథ్ మిమ్మల్ని అందరు గారవంగా నేను రంగనాథ్ గారవనా మీరు రంగనాథ్ గారు అంటాం మిమ్మల్ని. ఎందుకంటే మీరు అన్ని చేసే దొంగ పనులు ఎలిగేషన్ అన్ని మా మీద ఇస్తారు. ఖచ్చితంగా ఈ వర్టెక్స్ వర్మ మీద మీరు చర్యలు తీసుకోండి. నిజంగా మీరు చర్యలు తీసుకునే దమ్ము లేదు. ఎందుకంటే అసలైన సెటిల్మెంట్లు మీకే అయినాయి. సుమారుగా 500 కోట్లు వర్టెక్స్ వర్మ ఉండి ఈ మన బీఆర్ఎస్ వాళ్ళకి కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, బీజేపీ వాళ్ళకు అందరికీ ముట్టింది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అన్నట్టు ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైడ్రా అయిపోయింది. అందరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైడ్రా ఆల్ ఆర్ ఈక్వల్ అయిపోయింది. అంటే ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి మీరు తొత్తులుగా మారిపోయి ఈ తెలంగాణ సమాజాన్ని మొత్తం మీరు నాశనం చేస్తారు. దాదాపు గ్రామాల్లో కూడా కబ్జాలు జరుగుతున్నాయి. పల్లెలు కాలేవు, పట్టణాలు కాలేవు. అన్ని మున్సిపాలిటీ మొత్తము ఏమైపోయి మీ కింద బానిసలుగా పనిచేస్తున్నావు. అసలు మేము ప్రశ్నిస్తే మా మీద ఎలిగేషన్ చేయండి. చెప్పు తీసుకొట్టాలి మిమ్మల్ని చెప్తున్నా. ఖచ్చితంగా ఇక నుండి మీ ఆఫీస్ కార్యాలయాన్ని నేపాల్లో ఎట్లయితే ప్రధానిగా దగ్ధం చేశారో ఇక నుండి మీ ఆఫీస్ కార్యాలయంలో పెట్రోల్ పోసి తగిలిస్తారు. డిస్టర్బెన్స్ జోలికి అయితే కబర్దారని చెప్తున్నా.